అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారు. ఈ ఎన్కౌంటర్ తో మావోయిస్టుల కథ ముగిసినట్లేనా? అసలు దండకారణ్యంలో ఉండాల్సిన హిడ్మా ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తున్నాడు? అసలు హిడ్మాను ఎలా ట్రాక్ చేశారో ఇప్పుడు చూద్దాం. గన్ గర్జనలతో దద్దరిల్లిన మారేడుమిల్లి అడవులు. మావోయిస్ట్ టాప్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ కొట్టిన ఏపీ గ్రేహౌండ్స్. దండకారణ్యం నుంచి మారేడుమిల్లికి హిడ్మా ఎలా వచ్చాడు? హిడ్మా కదలికలను ఎప్పటికప్పుడు కనిపెడుతూనే ఉన్నారా? కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి, ఇదే స్ట్రాటజీతో ముందుకు వెళుతున్నాయి భద్రతా బలగాలు. గతంలో అడవుల్లో ఎన్కౌంటర్లు జరిగితే సాధారణ మావోయిస్టులు మరణించేవారు. కానీ కొన్ని రోజుల నుంచి భద్రతా బలగాల స్ట్రాటజీ మారింది. సాధారణ మావోయిస్టులు కాదు, ఏకంగా సెంట్రల్ కమిటీ సభ్యులను ఒక్కొక్కరిగా మట్టుబెడుతూ వస్తున్నాయి భద్రతా బలగాలు. ఇప్పుడు మారేడుమిల్లి ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, గెరిల్లా వార్ఫేర్ లో ఆరితేరిన వ్యక్తి తన వ్యూహాలతో భద్రతా బలగాలను ముప్పు తిప్పలు పెట్టి అనేక మంది మృతికి కారణమైన మోస్ట్ వాంటెడ్ మాడ్వి హిడ్మా హతమయ్యాడు. నిజంగా ఇది భద్రతా బలగాలకు అతి పెద్ద విజయం కాగా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో మొత్తం 6 మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో హిడ్మా భార్య రాజక్క కూడా ఉంది. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దండకారణ్యంలోనే పుట్టి అక్కడే పెరిగి అడవుల్లో అణువణువు తెలుసుకుని ఆ తరువాత ఆయుధాన్ని పట్టిన హిడ్మా మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఎదిగిన తొలి గిరిజన వ్యక్తి అని చెప్పాలి. అంతేకాదు హిడ్మాకు ఓ ప్రత్యేకత ఉంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని లీడ్ చేస్తున్నాడు హిడ్మా. ఈ దళం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే గ్రేహౌండ్స్, డిఆర్జీ, కోబ్రా, సిఆర్పిఎఫ్ ఇలాంటి ఏ స్పెషల్ టీం అయినా నష్టాన్ని చవి చూడాల్సిందే. భద్రతా బలగాలపై మొత్తం 26 అటాక్స్ ప్లాన్ చేసి సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేశాడు హిడ్మా. ఇందులో 2010లో జరిగిన దంతేవాడ దాడి చాలా పెద్దది. ఈ దాడిలో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. అలాంటి హిడ్మాను వేటాడాయి భద్రతా బలగాలు. మావోయిస్టులపై పోరాటానికి సల్వా జుడుంను సృష్టించిన ఛత్తీస్గఢ్ మాజీ హోంమంత్రి మహేంద్ర కర్మను కాల్చి చంపింది కూడా హిడ్మాని. హిడ్మాను వేటాడారు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే హిడ్మా బలం దండకారణ్యం. ముందు అతన్ని అక్కడ్నుంచి బయటకొచ్చేలా చేశారు. మావోయిస్ట్ చీఫ్ నంబాలాతో పాటు ఒక్కో సెంట్రల్ కమిటీ సభ్యుణ్ణి మట్టుబెడుతూ వచ్చిన భద్రతా బలగాలు ఇక దండకారణ్యం వారికి ఏమాత్రం సేఫ్ కాదనే ఆలోచన వచ్చేలా చేశారు. దీంతో హిడ్మా దళం దండకారణ్యాన్ని వీడింది. అక్కడ్నుంచి హిడ్మాపై నిఘా మొదలైంది. అతన్ని వేటాడటం ప్రారంభమయ్యింది. హిడ్మా అక్కడ్నుంచి కర్రిగుట్టలకు తన మకం మార్చాడని గుర్తించాయి భద్రతా బలగాలు. హిడ్మాను పట్టుకోవటమే లక్ష్యంగా వేలాది మంది జవాన్లు ఆపరేషన్ కర్రగుట్టను చేపట్టాయి. కానీ అక్కడ్నుంచి తెలివిగా ఎస్కేప్ అయ్యాడు హిడ్మా. సేఫ్ జోన్ అనుకున్న కర్రగుట్టల్లోకి భద్రతా బలగాలు ఎంటర్ అవటంతో తన ప్లేస్ ను తెలంగాణ సరిహద్దుల్లోకి మార్చాడు. అక్కడ నిఘా పెరగటంతో ఏపీ వైపు కదిలినట్లు తెలుస్తోంది. అలా అలా మకం మారుస్తూ మారేడుమిల్లికి చేరుకుంది ఈ దళం. ఈ ప్రాంతాన్ని తమ బ్యాటిల్ గ్రౌండ్ గా మార్చుకున్నాయి భద్రతా బలగాలు. మనం ఓసారి ఇంటెలిజెన్స్ చీఫ్ మాటలు వింటే మీకు క్లారిటీ వస్తుంది. యాక్చువల్లీ కంటిన్యూస్లీ కొన్ని రోజుల నుంచి ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి. సో నిన్న ఎస్పీ గారు, ఓఎస్టీ గారు పార్టీ లాంచ్ చేశారు. దెన్ ఈరోజు మార్నింగ్ ఎదురు కాల్పులు అయింది. దానిలో ఫైరింగ్ తర్వాత చూస్తే 6 మావోయిస్ట్ డెడ్ బాడీ విక్టరీ. అంటే అందులో హిడ్మా ఉన్నాడని సమాచారంతో ఫైర్ చేశారా, లేకపోతే పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అతని మీద ఉండే ఫైరింగ్ చేశారా? ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏదో పెద్ద స్థాయి లీడర్స్ కూడా ఈ ఏరియాలో వచ్చారు అండ్ ఆయన ఇక్కడ వచ్చి ఇక్కడ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు.
సో పర్టికులర్లీ హిడ్మా ఉన్నారా అటువంటి లేదా, బట్ పెద్ద స్థాయి నాయకుడు ఉన్నారు, ఆయన కీలక నాయకుడు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగింది. ఆమె కూడా చనిపోయారు దానిలో. షీఈ్ ఆల్సో జోనల్ కమిటీ మెంబర్ దట్ బటాలియన్. ఇంటెలిజెన్స్ పెడుతున్నాము, లోకల్ పోలీస్ యాజ్ వెల్ యాజ్ మాకు స్పెషల్ వింగ్స్ ఉన్నాయి, కలిసి గట్టిగా చేస్తున్నాం. దానివల్ల వాళ్ళు ఎప్పుడు రావడానికి చూస్తే విన్నారుగా, 2 రోజుల క్రితమే అనుమానాస్పద కదలికలను గుర్తించారు ఇంటెలిజెన్స్ అధికారులు. బయటకు చెప్పకపోయినా అదే హిడ్మా దళమని వారికి క్లారిటీ ఉందని అనుకోవచ్చు. అయినా కానీ ఎక్కడా తొందరపడలేదు. సిట్యుయేషన్స్ అన్ని వారి కంట్రోల్లో వచ్చాకనే ఎన్కౌంటర్ జరిగినట్టు అర్థమవుతోంది. ఈ ఎన్కౌంటర్ లోనే హిడ్మా హతమయ్యాడు. ఇక్కడ భద్రతా బలగాలు 2 విజయాలు సాధించినట్టు చెప్పుకోవచ్చు. ఎంతో మంది బలగాల మృతికి కారణమైన హిడ్మాను మట్టుబెట్టడం ఒకటైతే, మావోయిస్టు పార్టీలో తిరుగులేని శక్తిగా ఉన్న PLGA చీఫ్ ను ఎన్కౌంటర్ చేయటంతో ఇప్పుడు మావోయిస్టుల మోరల్ ను దెబ్బతీయటం రెండోది.